టెంపుల్స్ని మీరు 21 టెంపుల్స్ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం ఇన్ ఎ బిగ్ వే. రెండోది, టూరిజం వల్ల మీకు హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇది టెంపుల్ వల్ల. టెంపుల్ కానీ ప్రేయర్స్ ఎక్కడైనా సరే పోయి, లేకపోతే అదర్వైజ్ అందరికంగా పిచ్చిబట్టి ఇప్పటికీ ఈ మెంటల్ హాస్పిటల్స్ ఇంకా చాలా పెట్టాల్సి వచ్చేది. దట్ ఈస్ ది హీలింగ్ సెంటర్స్. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ టెంపుల్స్ కరెక్ట్గా చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆల్ టెంపుల్స్ మన దగ్గర 5-6 టెంపుల్స్ టాప్ ఉన్నాయి. ఇంకొక పక్కన నేషనల్ లెవెల్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ టెంపుల్స్. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ టూరిస్ట్ అంటే పిల్గ్రిమేజ్ అంతా కూడా బాగా ఉంటుంది. ఈ ఈవెంట్స్ ఇప్పుడు బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్కి డబుల్ అయింది, డబుల్ కంటే ఎక్కువ అయింది. దానికి కారణం కూడా 2-3 ఉన్నాయి. ఒకటి, ఫ్రీ బస్ వల్ల బాగా పెరిగింది. రెండోది, భక్తి కూడా పెరిగింది. తిరుపతి లడ్డు జరిగిన తర్వాత ప్రజల్లో కూడా దేవుణ్ణి కాపాడుకోవాలనే ఒక కమిట్మెంట్ వచ్చింది. ఇట్ ఇస్ ఎ గుడ్ సైన్. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ టూరిజం ఇక్కడ కంటే ఎక్కడ రాదు. వాటర్ స్పోర్ట్స్ కానీ టూరిజం కానీ. పాపికొండలు అన్నది బ్యూటిఫుల్ ప్లేస్. అఖండ గోదావరి దానికంటే మించిన ప్లేస్ ఏది ఉండదు. దాన్ని పుష్కరాల కంటే ముందు మీరు కానీ కరెక్ట్గా చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్గా తయారవుతుంది. గండికోట కంటే ప్లేస్ లేదు. సూర్యలంక వీ కెన్ మేక్ ఇట్ అనదర్ గోవా, బెటర్ దెన్ గోవా. గోవా స్మాల్ ప్లేస్, బట్ సూర్యలంక ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. అరకు అండ్ ఆల్సో లంసింగి, పాడేరు ఏరియా ఈజ్ ఏ సమ్మర్ రిసార్ట్స్. అక్కడ ఉండే విశాఖపట్నం 1 అవర్ నవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇంకొక పక్కన కొల్లేరు కానీ, పులికాట్ లేక్ కానీ చాలా ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు. ఇలాంటి లొకాలిటీస్ అన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి. ఎకో టూరిజం పైన కూడా మీరు చాలా మంది ఫోకస్ చేయడం లేదు. డిపార్ట్మెంట్ విల్ డూ దేర్ డ్యూటీ, ఓవరాల్ ఫ్రేమ్వర్క్. మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇస్తే దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. అది కూడా మీరు జిల్లా వారీగా మీరు కూడా టూరిజంలో ఏ జిల్లా ఎంతవరకు ముందుకు పోతున్నారు, ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు,